హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెట్రో న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 34,000 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం. సుమారు 35,000 ఉద్యోగాల కల్పనకు గ్రీన్ సిగ్నల్. తెలంగాణ హౌసింగ్ బోర్డు బంపర్ ఆఫర్. పథకానికి మంచి పేరు సూచిస్తే 1,00,000 రివార్డు. ఆర్టీఐ సవరణలపై అన్నా హజారే ఆగ్రహం. జూలై 5 నుంచి ఆమరణ దీక్షకు హెచ్చరిక. BS6 వాహనదారులకు గుడ్ న్యూస్. నిబంధనల్లో కీలక మార్పులకు కేంద్రం యోచన. అమరావతి రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం టోల్ ప్లాజా వద్ద అధిక టోల్ ఛార్జీల వసూళ్లను నిరసిస్తూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. స్థానిక వాహనదారులకు అన్యాయం జరుగుతుందంటూ టోల్ ప్లాజా యాజమాన్యానికి వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనతో టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని న్యాయవాదులతో చర్చలు జరిపారు. స్థానిక వాహనాలకు ఉచిత టోల్ సౌకర్యం కల్పించడంతో పాటు యూటర్న్ తీసుకున్న వాహనాల నుంచి 2 సార్లు టోల్ ఫీజును వసూలు చేయడాన్ని నిలిపివేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో న్యాయవాదులు ఆందోళనను విరమించారు. అయితే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. అమరావతిలో వెంకటపాలెం అనే గ్రామానికి సంబంధించి ఒక టోల్ ప్లాజా ఉంది. ఆ టోల్ ప్లాజా దగ్గర అధిక వసూళ్లు చేస్తున్నారని చెప్పేసి ఈ రోజు లాయర్లందరూ ఆ టోల్ ప్లాజా దగ్గర ధర్నా చేసిన నేపథ్యం కనిపిస్తుంది. తీవ్ర ఉధృత నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా టోల్ ప్లాజా ఏదైతే ఉందో వెంకటపాలెంలో అది ఎక్కడ పక్కనున్న సర్వీస్ రోడ్ ని బ్లాక్ చేసి ఖచ్చితంగా పక్కనున్న టోల్ ప్లాజా ఊరికి వెళ్లాలన్నా కూడా టోల్ ప్లాజా నుండే అధిక వసూలు చేస్తున్నారని కూడా లాయర్లు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 20 కిలోమీటర్ల మేర అక్కడ వెహికల్స్ దూరంగా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. లాయర్లందరూ అక్కడే బైఠాయించి పోలీసులు వచ్చే వరకు కూడా టోల్ ప్లాజా నుండి దాటిపోమని కూడా తేల్చి చెప్పడం జరిగింది. అయితే టోల్ ప్లాజాకు సంబంధించి గతంలో చూసుకున్నా కూడా ఇదే ఉధృత వాతావరణం నెలకొంది. ఎందుకంటే గతంలో కూడా గ్రామస్తులందరూ అదే టోల్ ప్లాజా దగ్గర ధర్నా చేశారు. కనీసం గ్రామంలోకి వెళ్ళడానికి కూడా టోల్ వసూలు చేస్తున్నారని చెప్పేసి 2 వీలర్లు కూడా టోల్ వసూలు చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే ఇప్పుడు కూడా నిన్న మార్నింగ్ చూసుకుంటే లాయర్లందరికీ సంబంధించి ఆ కార్లు పక్కన యూటర్న్ మూసేసి యూటర్న్ సర్వీస్ రోడ్ లోకి వెళ్లాల్సిన వెహికల్స్ ని యూటర్న్ అడ్డంగా వేరేది పెట్టి ఆ సర్వీస్ రోడ్ కి వెళ్లాల్సిన వెహికల్స్ ని కూడా టోల్ ప్లాజా ముందుగానే వెళ్లేటట్టు కూడా పెట్టారని చెప్తున్నారు. పెట్టడమే కాకుండా అధిక రుసుము వసూలు చేస్తున్నారు. టోల్ ప్లాజాకి గవర్నమెంట్ పెట్టిన రుసుము ఒకటైతే వీళ్ళు వసూలు చేస్తున్న రుసుము ఇంకోటని కూడా పెద్ద ఎత్తున లాయర్లందరూ ధర్నా చేసిన నేపథ్యం కనిపిస్తుంది. వెంటనే ఆ పోలీసులు వచ్చిన తర్వాత పోలీసులు చర్చలు జరిపిన తర్వాత విరమించుకున్నారు. దాదాపు 20 కిలోమీటర్ల దూరం వరకు ఈ వెహికల్స్ అన్ని ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ టోల్ ప్లాజా తర్వాత వెంకటపాలెం గ్రామం అనేది ఉంటుంది. ఆ గ్రామంలో కూడా గ్రామస్తులు ఇక్కడ నుండి అంటే టోల్ ప్లాజా ఎదుటి నుండి అటు వెళ్లాలన్నా కూడా ఇదే నేపథ్యం కనిపిస్తుంది. అప్పుడు కూడా టోల్ ప్లాజాకు సంబంధించి గ్రామస్తులందరూ కూడా ఇదే వివాదాస్పదమైన ధర్నాను అక్కడ చేశారు. మళ్ళీ ఇప్పుడు లాయర్లు కూడా అదే చేస్తారు. అయితే అక్కడున్న స్థానికులందరూ డిమాండ్ చేసేది ఒకటే, అమరావతి కాబట్టి సిఆర్డిఏ రోడ్ కి సీడ్ యాక్సెస్ రోడ్ కి వెళ్లే నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ టోల్ ఫ్రీ ఛార్జెస్ అనేవి వసూలు చేయకుండా ఉంటే చాలా వరకు అందరికీ ఉపయోగదాయకంగా ఉంటుంది. ఎందుకంటే సీడ్ యాక్సెస్ రోడ్ కి వెళ్లే వాళ్ళకి చాలా మంది ఉంటారు. అదే సీడ్ యాక్సెస్ రోడ్ తో ప్రతి ఒక్కరికి చాలా వరకు ఉపయోగం ఉంది. ఎందుకంటే టోల్ ప్లాజా దగ్గర వసూలు చేస్తున్న దాని వల్ల చాలా మంది అటువైపు వెళ్ళడానికి కూడా నిరాకరిస్తున్న నేపథ్యాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అక్కడ అమరావతి కాబట్టి రాజధానిలో ఇట్లాంటి అక్రమాలకి తావు లేదని కూడా ఈ రోజు లాయర్లు చెప్పారు. ఆనాడు గ్రామస్తులు కూడా అదే చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకొని టోల్ ఫ్రీ ఛార్జీలు అక్కడ వసూలు చేయకుండా చేయాలని చెప్పారు. ఎందుకంటే ఈ పోరాటానికి గాను మరి అధికారులు ఏదైనా స్పందించారా? వారికి ఏమైనా హామీ ఇచ్చారా?
రైట్. పావని, పొద్దున్నే ఈ విషయం జరిగింది. అయితే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తానని కూడా లాయర్స్ అందరూ కూడా ఆ పెద్ద ఎత్తున అక్కడ గొడవ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఎప్పుడైతే పోలీసులు వచ్చారో ఖచ్చితంగా ఆ గొడవకు సంబంధించి పోలీసులు రాగానే చర్చకు దిగారు. తర్వాత లాయర్లు అందరూ కలిసి ఒక వినతి పత్రాన్ని కూడా ఇవ్వాలని కూడా డిసైడ్ అయ్యారని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే అమరావతి లాంటి రాజధానిలో ఇట్లాంటి అక్రమాలకు తావు లేదని, గ్రామస్తులే కాకుండా ఇటు ఎవరైతే అక్కడ వాహనదారులు చోదకులు అటు నుండి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందిగా మారుతున్నా ఈ టోల్ ప్లాజా సమస్యను ఖచ్చితంగా తీర్చాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు పవన్. ఎస్, థ్యాంక్ యూ బిందు. ఉభయ గోదావరి జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అఖండ గోదావరి ప్రాజెక్టుకు మళ్లీ ఊపొచ్చింది. గత పుష్కరాల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఈ ప్రాజెక్టు ప్రభుత్వ మార్పుతో నిలిచిపోయినప్పటికీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరోసారి పట్టాలెక్కింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారీ నిధులు మంజూరు కాగా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ను ఆధ్యాత్మిక పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే డిజైన్లు ఖరారవగా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే పనులు ఇంకా ప్రారంభ దశలోనే ఉండటంతో ప్రాజెక్టు పురోగతిపై ఆసక్తి నెలకొంది. దీనిపై మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. ఎస్ వర్మ, చెప్పండి, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి దీనిపై? ఏదైతే పర్యాటక రంగానికి సంబంధించి రాజమహేంద్రవరం వచ్చే సంవత్సరం పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో ప్రస్తుతం అఖండ గోదావరికి సంబంధించి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఇప్పటికీ పనులు అయితే వేగవంతం అవ్వాల్సిన అవసరం ఉంది. అయితే 75% మాత్రం ఇప్పటికే పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు ఇంకా పెండింగ్ దశలో ఉన్నాయి. ఇంకా సంవత్సర కాలం నిడివి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఏదైతే పర్యాటక రంగంగా కళసంతరించుకోవాలి, ఆధ్యాత్మిక శోభ రావాలంటూ కూడా 8 సంవత్సరాల క్రితం బీజం పడినటువంటి అఖండ గోదావరి ప్రాజెక్టుకు సంబంధించి గతంలో ప్రభుత్వం మారిన వెంటనే కూడా దీనికి అడ్డుకట్టబడింది. అటు తర్వాత 2 సంవత్సరాల క్రితం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం అఖండ గోదావరి ప్రాజెక్టుకి సంబంధించి పూర్తి స్థాయిలో పనులు వేగవంతం చేశారు. అయితే సమయం తక్కువగా ఉంది. రాబోయే రోజులు వర్షాల కాలంగా పూర్తిగా మళ్ళీ వరదలు వచ్చే నేపథ్యంలో గోదావరికి అంతా కూడా పరివాహక ప్రాంతం అంతా కూడా ఇప్పుడు పుష్కర్ ఘాట్లు నిర్మించాల్సి ఉంది. సుందరీకరణ చేయాలి. అలాగే మ్యాజిక్ టవర్ నిర్మించాలి. నక్షత్రం స్తంభం ఒకటి, అలాగే ఏనుగులు నీళ్లు తాగుతున్నటువంటి ఉండేటటువంటి బొమ్మలు తయారీ కేంద్రం, పర్యాటక రంగంగా హేవలాక్ బ్రిడ్జి సుందరీకరణ, ఇటువంటి విషయాలన్నింటిలో కూడా పూర్తిగా కూడా చాలా వరకు పెండింగ్ పనులు ఉన్న నేపథ్యంలో నిధులు చాలానే ఉన్నా సరే పనులు ఎందుకు శరవేగంగా సాగట్లేదన్న ఒక ప్రశ్న అయితే నగరవాసుల్లో తలెత్తింది. పూర్తిగా కూడా ఈ పనులను వేగవంతం చేయాలి. రాబోయే పుష్కరాలకి ఖచ్చితంగా ఇవన్నీ పూర్తవ్వాలి. అయితే ఆధ్యాత్మికంగానే పర్యాటకంగానే రాజమహేంద్రవరం మంచి కళతో శోభిల్లుతుందంటూ కూడా ప్రజలైతే చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే కడియపులంకలో నర్సరీని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. కడియపులంక కాలువకు సంబంధించి కడియంలో బోట్ షికారు పెట్టాలి. అలాగే ఏదైతే కోటసత్యం గుడి సంబంధించి ఏదైతే నిడదవోళ్ళ గుడికి అక్కడ భక్తుల కోసం వసతి గృహం నిర్మించాలి. ఈ పనులన్నీ కూడా ఇంకా జాప్యం జరుగుతున్న పరిస్థితులు అయితే నిధులు ఉన్నా సరే ఎందుకు వేగంగా జరగట్లేదు. టెండర్లు ఖరారు చేశారు, పనులు పూర్తిగా ఒకవైపు జరుగుతున్నా సరే పరిగెట్టించేగా పనులు చేస్తే కనుక ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి పుష్కర్ ఘాట్లకు సంబంధించి పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు ఎవరవుతారో వాళ్ళందరికీ కూడా పర్యాటకంగా చాలా బాగుంటుంది అన్న ఒక అంశాన్ని ప్రస్తుతం రాజమండ్రి నగరవాసులు లేవనెత్తారు. ఆ విధంగా ముఖ్యంగా ఈ ప్రాంతానికి చెందినటువంటి పర్యాటక శాఖ మంత్రి సంతుల్ దుర్గేష్ పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నప్పటికీ ఇంకా వేగవంతం చేయాలి. ఈ పర్యాటకంగా ఇంకా మరింత అభివృద్ధి చేయాలి. నిధులు లేనప్పుడు పూర్తిగా కూడా చేయవలసిన పరిస్థితులు అయితే ఎక్కువగా చొరవ చూపి మరింత వేగంగా పనులు చేస్తే వచ్చే పుష్కరాలు పూర్తి స్థాయిలో విజయవంతం అవుతాయి. ఖచ్చితంగా కూడా కుటుంబ ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్నట్టు కూడా నగరవాసులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ పనులు చేయడంలో జాప్యం కలండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో వర్షాలు ఎక్కువగా పడతాయి, వరదలు కూడా ముంచెత్తే అవకాశం ఉంది. పనులు మరింత జాప్యం అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి ఇప్పుడు ఇంకా ఆ వాతావరణం ఇంకా మరి ఒక నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి నెలలోపు పనులు వేగవంతం చేస్తే
తర్వాత వచ్చే వేసవకాలం నాటికి మిగిలిన పనులు బ్యాలెన్స్ చేయవచ్చు అన్న కోణంలో ప్రభుత్వం ఆలోచించాలి, ఆ దిశగా పనులు చేయాలని చెప్పి ప్రస్తుతం నగరవాసులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఏదైనా అఖండ గోదావరి ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం ఆలోచించినట్లుగానే పుష్కరాలకి తయారయ్యేటట్లుగానే ప్రస్తుతం పనులు అయితే కొనసాగుతున్నాయి. వర్మ, అంటే పుష్కరాలు ప్రారంభమయ్యే లోపు మరి ప్రాజెక్ట్ అనేది పూర్తయిపోతుందని చెప్తున్నారా? ముఖ్యంగా సాంస్కృతిక పరంగానే ఎంతో పేరున్నటువంటి రాజమహేంద్రవరం ఆధ్యాత్మిక శోభ కూడా, ఎందుకంటే పుష్కర ఘాట్ల వెంబడంతా కూడా ఆధ్యాత్మిక ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉంటాయి. కోటిలింగాల రేవు ఉంటది. వేద మంచోత్తరణ మంత్రోచ్చారణల మధ్య ఘోష కూడా, ఒకవైపు గోదావరి అలల ఘోష సాగుతుంటే వేద మంత్రోచ్చారణల మధ్య కూడా అక్కడ వేద పండితులు, వేద పాఠశాల కూడా ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి ఆ ఆలయాల అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ ఆధ్యాత్మిక కళ అన్నది తీసుకురావాలి అంటే ఆలయాలను మరింత అభివృద్ధి చేయవలసి ఉంటది. వాళ్ళకి పూర్తిగా కూడా, ఎందుకంటే పురావస్తు శాఖకు సంబంధించి కొన్ని పురాతన దేవాలయాలు ఉన్నాయి. వాటిని టెంపుల్ టూరిజం, ముఖ్యంగా దీన్ని టెంపుల్ టూరిజం గా ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజమహేంద్రవరం కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ స్థానంలో పురాతన ఆలయాల సందర్శన, పుణ్య స్నానాలు ఆచరించడం, ఈ రెండు ఒకేసారి జరిగేటటువంటి ప్రదేశం రాజమహేంద్రవరం. అది పుష్కర్ ఘాట్ల పుష్కరాల టైంకి ఇది మరింత శోభ అయితే సంతరించుకుంటది. కాబట్టి ఆలయాలను కూడా పూర్తిగా కళాత్మకంగా తీర్చిదిద్దాల్సిన నేపథ్యం అయితే ఉంది. థాంక్యూ వర్మ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈ పర్యటనలో భాగంగా దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టులలో ఒకటైన జియో మైసూర్ సర్వీసెస్ రెండో ప్రాసెసింగ్ యూనిట్ కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలంలోని జొన్నగిరి ప్రాంతంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైతే రేపటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జియో మైసూర్ సంస్థలో ఉన్నటువంటి రెండవ ప్రాసెసింగ్ యూనిట్కి సంబంధించి భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నించండి. చెప్పండి, ఈ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు ఎలా కొనసాగుతుంది? ఏర్పాట్లన్నీ చాలా చురుగ్గా జరుగుతున్నాయి. రేపు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావడం, ఈ ఇనాగరేషన్ స్టోన్ వేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఊళ్ళేరుస్తున్నటువంటి ఈ గోల్డ్ తొందరలోనే రాబోతుంది అనేది ప్రజలకు కూడా ఎప్పుడెప్పుడా చూస్తామని అంటుంది. దాదాపుగా 400 కోట్ల ప్రాజెక్టుతో ఈ జియో మైసూర్ కంపెనీ వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇది భారతదేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ ప్రాజెక్టు కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. రోజుకి 1 కిలో లాగా వస్తుంది అని అంటున్నారు. పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఏది ఏమైనా ఇట్లాంటివి ముందుకు వస్తే ప్రజలకి మరియు సమాజానికి కూడా మంచి జరుగుతుంది. ఈరోజు ఈ కంపెనీ వలన ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఎంతోమంది నిరుద్యోగులు కూడా ఇక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి కంపెనీలు ముందుకు వస్తే బాగుంటుంది. సాధారణంగా మన కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం అంటే కరువు ప్రాంతంగా పెట్టిన పేరు అంటారు. అదే రకంగానే ఈ ప్రాంతంలో వలసలు ఎక్కువగా ఉంటాయి. నిరుద్యోగులు కూడా ఎక్కువ శాతం ఈ ప్రాంతంలో ఉంటారు. ఈ నిరుద్యోగుల సమస్య కూడా తీరబోతుందని మేము భావించవచ్చు. 100%. ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలోన రాయలసీమను రతనాల సీమగా అని చెప్పి రత్నాలని బయట దోసిళ్లతో అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళం చీరల వాళ్ళు. అట్లాంటి దగ్గర నుంచి ఈరోజు కరువు కాటకాల్లో కూరల్లో చిక్కుకుపోయింది
మన కర్నూలు పశ్చిమ ప్రాంతం. కాబట్టి దీన్ని పైకి తీసుకురావాలన్నా, దీన్ని డెవలప్మెంట్ చేయాలన్నా, పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలి అనే లక్ష్యంతోన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు జియో మైసూర్ కంపెనీ ఇక్కడ రావడం వల్ల ఇక్కడ వాళ్ళకి అన్ని అనుమతులు ఇచ్చి వాళ్ళని అన్ని రకాలుగా ప్రోత్సాహకరంగా చేసి ఇక్కడ ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కంపెనీలో దాదాపుగా 600 నుంచి దాదాపు 800 మంది వరకు ఇప్పుడైతే ఉన్నారు అని అంటున్నారు. భవిష్యత్తులో మరింతగా పెరిగే అవకాశాలు ఉంటాయి. కేవలం మా గవర్నమెంట్లోనే ఇన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వైసీపీ గవర్నమెంట్లో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టలే, ఉండే ప్రాజెక్టులు కూడా కొట్టుకుపోతున్నాయి, గేట్లు కొట్టుకుపోతున్నాయి. కాబట్టి ప్రజలు కూడా గమనిస్తున్నారు. ప్రధానంగా ఈ గురు రాఘవేంద్ర ప్రాజెక్టు సంబంధించి అక్కడ మోటార్లు కూడా ఎత్తుపోయినటువంటి పరిస్థితి గతంలో ఉండింది. ఆ ప్రాజెక్టు కూడా ఇప్పుడు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. 100% మొన్న రివ్యూ జరిగినప్పుడు దానిపైన కూడా మన నిమ్మల రామనాయుడు గారు కర్నూలు వచ్చినప్పుడు కూడా ఇరిగేషన్ అధికారులతోన మా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు అందరం కూడా కూర్చొని పూర్తిగా డీప్గా రివ్యూ జరగడం జరిగింది. కాబట్టి ఈ ఆర్డిఎస్ ప్రాజెక్టు, ఈ గుర్రాఘవేంద్ర ప్రాజెక్టు, వేదవతి ప్రాజెక్టు, గుండ్రేల ఇవన్నీ కూడా తీసుకొని ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల కాలంలోన ఎంత వీలైతే అంతగా మేము డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. రేపు జరగబోయేటటువంటి ఈ కార్యక్రమంలో ఏదైతే 2వ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభిస్తున్నారో, దీనికి సంబంధించి భూమి పూజ కార్యక్రమం చేపట్టబోతున్నారో, అదే రకంగానే ఈ బహిరంగ సభలో మన జిల్లాకు సంబంధించి ఏదైనా వరాలు కురిపించే అవకాశం ఉందని మేము భావించవచ్చు. 100% ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కర్నూలు జిల్లా గురించి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఇది కూడా ఇస్తారని ఆశిస్తున్నాము. దీంతోపాటు మంత్రాలయం నియోజకవర్గంలో కూడా కార్యకర్తల మీటింగ్ జరుగుతుంది కాబట్టి 100% పూర్తిగా పార్టీని బలోపేతం చేస్తూ అదేవిధంగా ప్రజలకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇస్తున్నాం. అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించినవి కూడా ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. దాన్ని బట్టి సార్ కూడా ఒక అంచనాకి వస్తారు. కేవలం మన ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నారు అంటే అది మా సిబిఎన్ గారి ముద్ర. కాబట్టి సిబిఎన్ గారి బ్రాండ్ వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. ఈరోజు మనం చూస్తాం ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. దాని ద్వారా ఏదైతే మేము హామీ ఇచ్చామో ఈ 5 సంవత్సరాల కాలంలోన 20 లక్షల ఉద్యోగ అవకాశాలు మేము కల్పిస్తామని ఆల్రెడీ మేము ఇప్పుడు 2.5 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇచ్చాం. రాబోయే కాలంలోన మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలకు, ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం నిరుద్యోగులు ఎక్కడ కానీ ఆంధ్రప్రదేశ్లోన సరైన ఉద్యోగ భద్రత లేకుండా వాళ్ళు బెంగళూరు కానీ లేదంటే హైదరాబాద్ కానీ లేదంటే చెన్నై కానీ చూస్తున్నారు. అలా చూడకుండా ఇక్కడ మన పిల్లలు, మనతో చదువుకున్న పిల్లలు మన ఆంధ్రప్రదేశ్లోనే జాబ్ చేయాలనే లక్ష్యంతోనే ఈరోజు మనం వైజాగ్ని చూస్తే నిజంగా అది ఎంత డెవలప్ అవుతుంది అంటే ఆ సిటీ, అక్కడికే చాలా కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ వస్తున్నాయి. ఈరోజు ఒక సాఫ్ట్వేర్ హబ్గా మన వైజాగ్ తయారవుతుంది. అదేవిధంగా తిరుపతిని చూసుకుంటే స్మార్ట్ సిటీ అక్కడే ఉంది. అదేవిధంగా రాయల్ ఎన్ఫీల్డ్ అక్కడికే వచ్చింది. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే ఏం జరిగింది? ఉన్న కంపెనీలన్నీ కూడా పారిపోయేట్టు చేసిన ఘనత గొడ్డెలపాటి జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ప్రజలు ఆ పార్టీకి ఈ పార్టీకి, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి బేరీజు వేసుకొని ఏది మంచి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మాకు 164 సీట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలకి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ అన్న, లోకేష్ అన్న, మోడీ గారు సహకారంతో పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. చూస్తున్నారు కదా, ఇది ఏదైతే రేపటి రోజున జరగబోయే కార్యక్రమంలో పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. రాయలసీమకు సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలను కూడా లేవనెత్తి ఆ సమస్యలను కూడా పరిష్కరించే దిశగా కూడా రేపు బహిరంగ సభలో కూడా ప్రస్తావించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, వైకే టీవీ, కర్నూలు జిల్లా.